శవపేటికలు చేయి. రేయ్ మారియో, రేయ్ అస్తమాను అమ్మని తగులుకుంటా వింట్రా. అంతగా నచ్చితే చెప్పు, మావయ్యతో మాట్లాడతా. చిచి అదా రే ఆడెవడో వచ్చి కార్డు ఇచ్చాడు. సరేలే పద, అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పదు మనిషి పుట్టాక బ్రతకాలి సచ్చేదాకా. దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో, కారు బంగ్లా తీసుకో, లైఫ్ నీదే కుమ్ముకో. పాప బంగారం, మా పాప బంగారం, ఓ పాప లాలి, జన్మకి లాలి, పాడన తీయగా ఓ పాప లాలి. జన్మకి లాలి. నువ్వు ఊరెళ్ళలేదయ్యా? ఏదో కకృతి పడి చేశానయ్యా. అయ్యగారు సప్మాకయ్యా, నీ కాళ్ళు మొక్కుతానయ్యా. ఇదో ఈ పట్టీలు ఉంచుకో. పోనీ ఈ కమ్మలైనా నువ్వు తీసుకో. అన్నీ నీకే ఇసేస్తే నాకేముంటే చెప్పయ్యా. అయ్యా నమస్కారం. నమస్తే పంతులు గారు. చూడచక్కని జంట. వధూవర్ల పేర్ల మీద అర్చన జరిపించండి. అలాగే. ఈ అమ్మాయి మా బుక్కారెడ్డి కూతురు, పెండ్లికొచ్చినది. సంతోషం. ఈ గుడి ఆనవాయితీ ప్రకారం కాబోయే వధూవరులకు ఈ గుడి చరిత్ర గురించి ఒకసారి. ద్వాపర యుగంలో గంగాదేవి భూప్రదక్షిణ చేస్తూ సేద తీరటానికి ఒక గుహలో ప్రవేశించిందట. అక్కడ దివ్యత్వంతో ప్రకాశిస్తున్న స్వయంభూలింగాన్ని చూసి తన్మయత్వం చెందిందట. ఆనాటి నుంచి స్వామికి నిత్యాభిషేకం జరుపుతూ ఆ తల్లి ఇక్కడే కొలువు తీరింది. ఆ అద్భుతాన్ని దర్శించిన ప్రజలు ఈ మృత్యుంజయ స్వామికి విశేష శక్తులున్నాయని, గంగాజలం అమృత సమానమని విశ్వసించారు. ఈ మహిమాన్విత లింగ విశిష్టత తెలుసుకున్న రెడ్డి రాజులు 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రజలకు దగ్గర చేశారు. ఓం నమస్తేతు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః శివాయ నమః శివాయ. అయ్యా, ఈ పట్టు వస్త్రాలు మీ వియ్యంకులు వారికి సమర్పించండి. బాబు, మీ తల్లిదండ్రులు? పంతులు గారు వీడికి ఇవ్వండి. రే రే ఏంట్రా ఇది? రే వద్దురా. ఏంటి? నువ్వు ఆగరా, నా మాట విను. కొట్టినా తిట్టినా అన్నీ వీడే నాకు. తీసుకో తీసుకో బాబా, తీసుకో. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిచ్చరాస్త్రం ధారయతాం ధ్రువం నిశ్చేతాంబూల ముహూర్తస్సు ముహూర్తోస్తు. జస్ట్ ఇప్పుడే పెద్ద మనిషిని అయ్యాను. చెప్పరా, ఎక్కడ చచ్చావు? ఊళ్ళో నాన్న. ఊళ్ళో నీకు పని ఏంట్రా? కళ్యాణ్ గడి పెళ్ళి. పెళ్ళా? ఎక్కడా? కర్నూలులో. కర్నూలా? ఏమే? హలో హలో